హలో పేరెంట్స్, ఇవాళ ఒక కామన్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. రియల్ లైఫ్లో ప్రతి ఫ్యామిలీలో కూడా తల్లిదండ్రులకి టీనేజ్ పిల్లలకి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి. వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం. తల్లిదండ్రులు తమ టీనేజ్ పిల్లలతో మాట్లాడేటప్పుడు ఇన్స్ట్రక్ట్ చేసే విధంగా మాట్లాడతారు, కొంచెం హార్డ్గా మాట్లాడతారు. నేను 100% కరెక్టే మాట్లాడాను కదా, కానీ నా పిల్లలు నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అనేది తల్లిదండ్రుల వాదన. టీనేజ్ పిల్లలు ఏమనుకుంటారంటే, నా తల్లిదండ్రులు నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటారు, నన్ను సరిగా అర్థం చేసుకోవడం లేదు అనేది వాళ్ళ వాదన. అందుకే మై డియర్ పేరెంట్స్, మీరు హౌస్ వైఫ్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా ఎంత బిజీ లైఫ్ని లీడ్ చేస్తున్నా సరే, మీ టీనేజ్ పిల్లలతో మీరు మాట్లాడేటప్పుడు మొదటిగా ఓర్పుగా వినండి, తర్వాత అర్థం చేసుకోండి. తిరిగి మళ్ళీ మీరు వారితో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడండి. అప్పుడు మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అనేవి తగ్గిపోతాయి, బాండేజ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఈవెన్ మీరు ఫోన్ కాల్లో మాట్లాడుతున్నా సరే, హోల్డ్లో పెట్టి మరీ మీ పిల్లలతో మాట్లాడితే మీరు ఎంతగా వాళ్ళని ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోగలుగుతారు. ఏమంటారు? మరికొన్ని కామన్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలి అంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ జ్యోతి, పేరెంట్ టీన్ కనెక్షన్ కోచ్. థ్యాంక్ యూ.